మోసం కేర్ ఆఫ్ కాంగ్రెస్ ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల దాకా బాధితులే. విద్యార్థులు, నిరుద్యోగులు, చివరికి ఉద్యోగులు వంచితులే. చెప్పినట్లుగానే మోసాల పరంపర కొనసాగిస్తున్న సీఎం. విద్యాశాఖకు 21,000 కోట్లు కేటాయిస్తే ఇందులో 95% టీచర్ల జీతానికే ఖర్చు అవుతున్నది. బుధవారం నిర్వహించిన ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనపై సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అంటే ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల జీతాలకు తప్ప పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రూపాయి కూడా విధించలేదని ముఖ్యమంత్రి చెప్పగానే చెప్పారు. 98% బడ్జెట్ టీచర్ల జీతాలకే పోతుందని చెప్పేసి కూడా ఓకే. డ్రైవర్ కంటే టీచర్ జీతం తక్కువ. 2 నెలల బకాయిలు అడిగితే జీతమే తెగ్గోసిన సర్కార్. మైనార్టీ గురుకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ షాక్. డ్రైవర్కు 19,500, టీజీటీ, పీజీటీలకు 18,200 వేతనం. సర్కార్ నిర్ణయంపై అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గరంగరం. ఆయిల్ ఫెడ్ ఇది వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులో ఉన్న శాఖ. కానీ సదరు మంత్రికి తెలియకుండా ఆయిల్ ఫెడ్ ఎండీ శంకరయ్యను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసి కొత్తగా ఎండీగా జితేందర్ రెడ్డిని నియమించింది. ఎవరిని నియమిస్తున్న అంశంపై సంబంధిత మంత్రి కూడా కనీసం సమాచారం ఇవ్వకపోవడం ఏంటని వ్యవసాయ శాఖలో తీవ్ర చర్చ నడుస్తుందని చెప్పేసి కూడా ఇంకొక మాట. మంత్రికి తెలియకుండా అధికారి మార్పు. జూబ్లీహిల్స్ టికెట్ రాసించిన కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి బోల్తా కొట్టించారు. ఎమ్మెల్సీ పదవి వేరేసి మెల్లగా పోటీ నుంచి తప్పించారు. ముస్లిం ఓట్ల కోసం ఎమ్మెల్సీ అయినట్లు ఆయనను ప్రభల్లో ముంచారు. ఇంతవరకు బాగానే ఉన్న గత ఎమ్మెల్సీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తున్న సమయంలో అజారుద్దీన్ ఎంపికను గవర్నర్ ఆమోదించే పరిస్థితి లేదు. ఇది కూడా పాపం అజారుద్దీన్కు మొండిచేయి. ఫీజు బకాయిలపై పచ్చి అబద్ధాలు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ సర్కారు నమ్మి మోసపోయామని కాలేజీ యాజమాన్యాలు మొదలుపడుతున్నాయి. సోమవారం జరిగిన చర్చలో ప్రభుత్వం అసలు విషయం చెప్పకుండానే యాజమాన్యాలకు చెప్పిన 1,207 కోట్ల బకాయి ఉన్నట్లు నటించింది. కానీ విలువ 3,546 కోట్లని తెలిసి యాజమాన్యాలు అవక్కాయారు. అసలు లెక్కలు దాచి ప్రభుత్వం తమను వంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా సిబ్బంది మెరుపు సమ్మె. ఇన్నాళ్ళు జీహెచ్ఎంసీలో 24,000 జీతానికి పనిచేసిన కొందరు సిబ్బందిని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాతో పడేసింది. బాధ్యతలు పెంచిన తర్వాత ఆ స్థాయిలో జీతాలు కూడా పెంచాల్సింది. ఈ చిత్రంగా 19,500 కుదించిందా? ఇది 24,000 జీతకాలం తీసుకొని 19,500 చేసింది హైడ్రా. జిఎస్ఎంలో ఉన్నప్పుడు ప్రతి నెల 5వ తేదీలో వేతనాలు అందేవని ఇప్పుడు 15, 20, 25 తేదీలో వేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.